ఫ్రెండ్స్, తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి ఇప్పుడు దాకా 1000 crores కలెక్షన్స్ సినిమా ఏది ఎందుకు రాలేదు? రీజన్స్ ఏంటి? దానికి మెయిన్గా లిమిటెడ్ పాన్ ఇండియా ఏదైతే వాళ్ళ మార్కెట్ పెనిట్రేషన్ అనేది తక్కువగా ఉందంటారా? లేదనుకుంటే లోయర్ టికెట్ ప్రైస్ అనేవి తమిళనాడులో ఉండటం వల్ల వాళ్ళకి టికెట్ కలెక్షన్స్లో వచ్చిన డబ్బులు ఈ మూవీ కలెక్షన్స్కి చూపించలేకపోతుందా? వాళ్ళు ఏదైతే సెంటిమెంట్స్కి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కట్టుబడి ఉండటం వల్ల టికెట్ ప్రైజెస్ పెంచుకోకపోవటం వల్ల కలెక్షన్స్ అనేవి రాకపోవట్లేదా? మూడోది వచ్చేసరికి ప్రొడక్షన్ అండ్ కంటెంట్ ఫ్యాక్టర్స్. ఈ రెండిట్ల వల్ల ప్రొడ్యూస్ చేయట్లేదా సరిగ్గా? వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి మెయింటైన్ చేయట్లేదా? అదేవిధంగా ప్రొడ్యూసర్స్ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని మార్కెటింగ్ కానీ ప్రమోషన్స్ కానీ లేదంటే గ్లోబల్ వైడ్గా ఏదైనా మంచి టీమ్స్తో టైఅప్ అయ్యి ఏవైనా వాళ్ళ మూవీస్ అనేవి బేసికల్గా ఎక్కువగా గ్లోబల్ లెవెల్లో ప్రజెంట్ అయ్యే విధంగా ఏ ప్రయత్నం చేయట్లేదా? నాలుగోది వచ్చేసరికి ఇండస్ట్రీ పర్స్పెక్షన్. ఇవి చాలా ముఖ్యం, ఎందుకంటే ఇండస్ట్రీ అనేది తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ గురించి మనం ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే మిగతా లాంగ్వేజెస్లో ఉన్న వాళ్ళ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే చాలా గట్టిగా ఉంది. మెయిన్గా ఇక్కడ రీజన్స్ ఏంటంటే తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ చూసుకున్నట్లయితే మేమేదైతే రూరల్ బేసిస్లో మాకున్న ఏవైతే కొన్ని స్టోరీస్ ఏవైతే ఉన్నాయో మా తమిళనాడుకు సంబంధించింది, వాళ్ళ యొక్క స్టోరీస్ ఏవైతే వస్తున్నాయో వాళ్ళ మైండ్లో వాళ్ళ డైరెక్టర్స్కి వచ్చిన ఏవైతే స్టోరీస్ ఉన్నాయో అవి గ్లోబల్ వైడ్గా అందరికీ నచ్చే విధంగా సినిమాలు తీస్తున్నాం కదా, జరుగుతుందిలే, కలెక్షన్స్ వస్తాయిలే, గ్లోబల్ ప్రజెన్స్ అనేది తమిళనాడు వైపు కూడా వస్తుందిలే అని అనుకుంటున్నారా? సో దానివల్ల వాళ్ళు ఏవైతే చెప్తున్నారో కారణాలు, ఎడ్యుకేటివ్ ఫిలిమ్స్ తీస్తున్నాం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నాం, సోషల్ ఇష్యూస్ మీద సినిమాలు తీస్తున్నాం, సో దట్ మాకు అన్ని విధాలుగా కూడా ఇండియా వైడ్తో పాటు గ్లోబల్ వైడ్గా కూడా మాకు రిప్రజెంటేషన్ అనేది వస్తుంది, మా సినిమాలు అనేవి గ్లోబల్ లెవెల్లో ప్రజెన్స్ అనేది ఉంటుంది అనేది ఏదైనా వాళ్ళ ఇన్నర్ లెవెల్లో ఆలోచించుకుంటున్నారా? వాళ్ళ మైండ్ సెట్లో ఏదైనా ఈ ఒక పర్స్పెక్టివ్ ఉందా? మిగతా లాంగ్వేజ్ పర్స్పెక్టివ్ చూసుకున్నట్లయితే వాళ్ళకి గ్లోబల్ లెవెల్లో యూనివర్సల్ లెవెల్లో నచ్చే ఎపీల్ ఉండే మూవీస్ కావాలనుకుంటున్నారు. బట్ ఆ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి, తమిళ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి, అదేవిధంగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి, అదేవిధంగా హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా వస్తున్నాయి. లైక్ హిందీలో చూసుకున్నట్లయితే బ్రహ్మాస్త్ర కానీ, కన్నడలో చూసుకున్నట్లయితే కేజీఎఫ్ కానీ, తెలుగులో చూసుకున్నట్లయితే మనకు చాలా మూవీస్ ఉన్నాయి. బాహుబలి కానీ, RRR కానీ, పుష్ప కానీ, ఇవన్నీ ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మలయాళం చూసుకున్నట్లయితే మనం ఏదైతే లాస్ట్గా ప్రీవియస్గా చూసామో లూసిఫర్ కానీ, లోకా కానీ, అదేవిధంగా ఇంకా కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా గ్లోబల్ లెవెల్ లేదంటే యూనివర్సల్ లెవెల్లో ఎపీల్గా, అంటే వాళ్ళ లాంగ్వేజెస్ కాకుండా మిగతా లాంగ్వేజెస్ కూడా వాళ్ళకి నచ్చే విధంగా సినిమాలు చేస్తున్నారు వీళ్ళు. సో దట్ వీళ్ళకి రిప్రజెంటేషన్ అనేది బాగా దొరుకుతుంది. బట్ తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు దక్కట్లేదు? తమిళ ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు ఈ శాపం? 1000 crores కలెక్షన్స్ అనేవి ఎందుకు వీళ్ళ జీవితంలో చూడలేకపోతున్నారు, ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నారు? ఈ 4 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ తమిళ ఫిలిం ఇండస్ట్రీకి. ఎందుకంటే టికెట్ ప్రైజెస్ పెంచుకోవటం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి. రెండోది గ్లోబల్ లెవెల్లో మార్కెట్ చేసుకోగలిగితే డబ్బులు కలెక్షన్స్ వస్తాయి, మంచి ఫేమ్ కూడా వస్తుంది, తమిళ ఫిలిం ఇండస్ట్రీకి ఎక్కువగా ఆ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. నాలుగోది వచ్చేసరికి బేసికల్గా మీరు అందరూ కూడా ఇండస్ట్రీ పర్స్పెక్టివ్స్ కూడా గ్లోబల్ లెవెల్లో యూనివర్సల్ లెవెల్లో ఎపీల్ అనేది ఉండాలి. ఆ ఎపీరియన్స్ అనేది డెఫినెట్గా కనిపించాలి. అప్పుడే మన సినిమాలకి ఒక స్టేచర్ ఉంటుంది, ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకోగలుగుతాం. సో అది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ చేయగలిగింది, కానీ మిగతా ఇండస్ట్రీస్ ఏమీ చేయలేకపోతున్నాయి. సో ఎందుకు? ఎస్పెషల్లీ మనం తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ గురించి కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం. మేజర్గా వచ్చేసరికి ఏదైతే తమిళ ఫిలిం ఇండస్ట్రీకి ఆ క్యాపబిలిటీ ఉంది, 1000 crores ఫిలిమ్స్ చేసే క్యాపబిలిటీ అయితే ఉన్నా కానీ ఎందుకు ఫిలిమ్స్ 1000 crores క్రాస్ చేయలేకపోతున్నాయి? ఇన్ఫ్యాక్ట్ మీకు నిజం చెప్పాలంటే వాళ్ళు హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో
తమిళనాడు నుంచి వచ్చిన తమిళ ఫిలిం ఇండస్ట్రీ వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో, రోబో 2.0 2018లో రిలీజ్ అయినప్పుడు ఆల్మోస్ట్ 700 to 800 crores అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. బట్ 1000 crores అయితే రాలేదు. తర్వాత మీరు చూసుకున్నట్లయితే జైలర్ 2023లో రిలీజ్ అయింది. అదేవిధంగా లియో కూడా 2023లో రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు కూడా మీరు కలెక్షన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా 600 crores కలెక్ట్ చేసింది, కానీ ఎక్కడ కూడా 1000 crores ఫిలిమ్స్ అయితే గట్టిగా పడలా తమిళ ఫిలిం ఇండస్ట్రీకి. సో ఎందుకు రజనీకాంత్ గారు అక్కడ సూపర్ స్టార్ సూపర్ స్టార్ సూపర్ స్టార్, తలపతి విజయ్ ఆయన కూడా సూపర్ స్టార్ సూపర్ స్టార్ సూపర్ స్టార్, బట్ ఎందుకు తమిళ ఫిలిం ఇండస్ట్రీకి 1000 crores రావట్లేదు? వాళ్ళ ప్రమోషన్స్ మలేషియాలో కానీ, సింగపూర్లో కానీ, దుబాయ్లో కానీ పీక్ లెవెల్లో చేస్తున్నారు, పీక్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏరోప్లేన్స్కి కానీ, కార్స్కి కానీ, మెట్రోస్కి కానీ ఇలాంటి వాటి మీద వాళ్ళ సినిమాలు పోస్టర్స్ వేస్తున్నారు, డిజైన్స్ వేస్తున్నారు. ఐ మీన్ గోడల మీద కూడా వాళ్ళు వీళ్ళు ఏదైతే ఫోటోలు ఉన్నాయో రజనీకాంత్ గారిది కానీ, విజయ్ గారిది కానీ వేస్తున్నారు. చక్కగా ఆర్ట్ అనేది ప్రజెంట్ చేస్తున్నారు, పెయింట్స్ అవన్నీ కూడా, కలరింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు. బట్ ఎందుకు ప్రాపర్ కలెక్షన్స్ అనేవి మార్కెటింగ్ అవ్వట్లేదు? ఎందుకు రావట్లేదు? ఎందుకు జరగట్లేదు? ఏంటి ప్రాబ్లం? వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, వాళ్ళ స్టోరీ టెల్లింగ్ వే ఏదైతే ఉందో అది అందరికీ నచ్చే విధంగా ఉండట్లేదా? అందులో ప్రొడక్షన్ వాల్యూస్ ఏవైనా యూనివర్సల్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో అందుబాటులో లేవా? అసలు ప్రొడ్యూసర్స్కి ఏమైంది? ప్రొడక్షన్ వాల్యూస్కి ఏమైంది? సో వాళ్ళకి క్యాపబిలిటీ ఉన్న ఎందుకు చేయలేకపోతున్నారు? అందులో నెంబర్ 1 వచ్చేసరికి లిమిటెడ్ ప్యాన్ ఇండియా ఏదైతే వాళ్ళ మార్కెట్ పెనిట్రేషన్ అనేది ఉండటం వల్ల ఎక్కడ కూడా జరగట్లేదు. ప్యాన్ ఇండియా మార్కెట్లో వాళ్ళ పెనిట్రేషన్ అనేది అంతగా లేదు, చాలా లిమిటెడ్గానే ఉంది. ఎస్పెషల్లీ తమిళ్, తెలుగు, మలయాళం ఇంత మట్టుకే, ఇంకా కుదిరితే కన్నడ, అంతకుమించి ఎక్కువ వెళ్ళట్లేదు. బాలీవుడ్ అనేది, హిందీ బెల్ట్ అనేది ఎస్పెషల్లీ ముంబై చాలా ముఖ్యం. మొత్తం హిందీ మొత్తం కూడా, నార్త్ ఇండియా మొత్తం కూడా క్యాప్చర్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళ సినిమాలో గ్లోబల్ ప్రెజెన్స్ అనేది డెఫినెట్గా కొడుతుంది. బట్ వీళ్ళు చేసుకోవట్లేదు. ఆ క్యాపబిలిటీ ఉన్న వీళ్ళు చేసుకోలేకపోతున్నారంటే ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుందో, ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరుగుతుందో, ఎక్కడ ఆ లోటుబాట్లు జరుగుతుందో మనకు తెలియట్లేదు. సో ఇది ఒక మేజర్ 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 ఇష్యూ, అది మాత్రం కన్ఫర్మ్. సో పెనిట్రేషన్ లేకపోవటం వల్ల వాళ్ళతో టైఅప్ అవ్వటం కానీ, వాళ్ళతో సినిమాలు ఒకళ్ళొకళ్ళు సినిమాలు స్క్రీన్స్ మీద క్యామియోస్ కానీ, లేదంటే స్పెషల్ ఎపియన్స్ కానీ ఇలాంటివి చేసుకుంటాం కానీ జరగట్లేదు. అదేవిధంగా వాళ్ళ సినిమాలు ఓన్లీ తమిళనాడు మట్టికే రిలీజ్ చేసుకొని గ్లోబల్ వైడ్గా రిలీజ్ చేస్తానంటే, గ్లోబల్ వైడ్గా రిప్రజెంటేషన్ కానీ, కలెక్షన్స్ కానీ రావాలంటే, సినిమా చూడాలి అంటే కష్టం. ఇట్స్ ఇంపాసిబుల్. మనం సినిమా చేసామంటే పుష్ప లాగా, పుష్ప ప్రమోషన్స్ లాగా, పుష్ప మార్కెటింగ్ ఏ లెవెల్ స్ట్రాటజీ వాడి ఈ రోజున 1800 కోట్లు కొట్టిందంటే, 1900 కోట్లు కొట్టిందంటే మీరే ఊహించండి. అసలు మీరే ఊహించండి. పుష్ప రికార్డులో ఏ రికార్డు కూడా బ్రేక్ చేయని విధంగా ఒక ట్రెండ్ సెట్ చేసి పెట్టేసింది అక్కడ. సో ఆ లెవెల్లో తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ ఉన్నా కానీ ఎందుకు వాళ్ళ సినిమాలు మార్కెటింగ్ పరంగా కానీ, ప్రమోషన్స్ పరంగా కానీ, ఏదైతే సోషల్ మీడియా పరంగా కానీ వీళ్ళు ఎందుకు అంత పీక్ లెవెల్లో లేరు అనేది వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్కువగా అన్ని ఇండస్ట్రీస్లో కూడా పెనిట్రేషన్ అనేది ఉండాలి, ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్స్ అనేవి ఉండాలి, ఎక్కువగా ఎవాల్వ్ అవుతూ ఉండాలి. సో దట్ మన బాహుబలితో ఏదైతే చేస్తున్నామో హిందీ బెల్ట్లో ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళతో ఎక్కువగా మనం మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో కానీ, మల్టిపుల్ స్టేజెస్ మీద ఒకళ్ళొకరు చిక్ చాటింగ్ కానీ, ఆ డిస్కషన్స్ కానీ, ఆ ప్రమోషన్స్ కానీ, ఆ మార్కెటింగ్ కానీ, రిలీజ్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, లేదంటే ఇంకేదైనా ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో ఒకళ్ళొకరితో కాంటాక్ట్స్ ఉంటున్నాయి, ఒకళ్ళొకరితో మంచి అనుబంధం కుదురుతుంది. సో దట్ ఏమవుతుందంటే ఈజీగా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడుతుంది. సో దట్ మూవీస్ అనేవి ఈజీగా గ్లోబల్ లెవెల్లో, ఇండియా వైడ్గా కానీ, గ్లోబల్ లెవెల్లో కానీ ఎక్కువగా ప్రమోట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఒక మేజర్ ఇష్యూ తమిళనాడు ఇండస్ట్రీకి. మిగతా మేజర్ సొల్యూషన్ కానీ, మేజర్ ప్రాఫిటబుల్ ఏవైతే మూవీస్ ఉన్నాయో, మిగతా లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ చాలా ప్రాఫిటబుల్ వెంచర్ అయితే అవుతుంది. సో తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్.
ఇంక రెండోది వచ్చేసరికి ప్రమోషన్స్ లేదంటే మార్కెటింగ్. ఇవి రెండు కూడా వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ స్ట్రాటజీ కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీకు నిజం చెప్పాలంటే బాహుబలి కానీ త్రిబుల్ ఆర్ కానీ హిందీ బెల్ట్లో కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్లో మన మూవీస్ అనేవి కొంచెం ముందే అక్కడ రిలీజ్ చేసి అందరికీ చూపిస్తారు. సో చూపించడం వల్ల వాళ్ళ యొక్క రియాక్షన్, వాళ్ళ యొక్క రెస్పాన్స్, వాళ్ళ యొక్క ఇన్పుట్స్ ఇవన్నీ కూడా తెలుస్తాం ఏవైతే ఉంటాయో ఇవన్నీ సినిమాకి చాలా అద్భుతంగా రేపు గ్లోబల్ వైడ్గా రిలీజ్ అయినప్పుడు చాలా బాగా యూటిలైజ్ అవుతుంది, చాలా బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. వీళ్ళు ప్రైమరీగా రెస్పాన్స్ ఏదైతే ఉందో సెకండరీ ఏదైతే రెస్పాన్స్ ఉందో అది అందరినీ ఇంపాక్ట్ చేసే విధంగా, అందరినీ ఈ సినిమాకి ఎప్రిషియేషన్ తీసుకొచ్చే విధంగా ఉంటుంది. సో తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఈ విధమైన స్ట్రాటజీని అయితే వాడరు. సో దానివల్ల కొంత బ్యాక్లాష్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. అదొకటి మార్చుకోవాలి. తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతుంది అంటే మెయిన్గా వాళ్ళు ప్రమోషన్స్ కానీ మార్కెటింగ్ కానీ బాగా చేసుకోవాలి. బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళతో ఎక్కువగా టైఅప్ అయ్యి అక్కడ ఎవరైతే మీడియా కానీ, అక్కడ రిపోర్టర్స్ కానీ, జర్నలిస్టులు కానీ, ఫిలిం స్టార్స్ కానీ వీళ్ళందరినీ కూడా, ఫిలిం డైరెక్టర్స్ కానీ, ఫిలిం ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరినీ కూడా పిలిపించి ఒక స్పెషల్ స్క్రీన్లో, స్పెషల్ మల్టీప్లెక్స్ స్క్రీన్లో వాళ్ళ మూవీస్ అనేవి ప్రజెంట్ చేయాలి. సో దట్ వాళ్ళు నచ్చితే వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కానీ, వాళ్ళు ఏదన్నా ఒకవేళ ఒక స్టేజ్ ఏదనుకుంటే ఒక ఈవెంట్ ప్రజెంట్ చేసి ఎక్కువగా మనకి అయితే త్రిబుల్ ఆర్ కానీ పుష్ప కానీ ఏవైతే స్టేజ్ పెట్టి ఈవెంట్ పెట్టి గ్లోబల్ లెవెల్లో వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకున్నారో అదేవిధంగా తమిళ ఫిలిం ఇండస్ట్రీ ఫాలో అవ్వాలి, చెయ్యాలి. సో దట్ తమిళ ఫిలిం ఇండస్ట్రీకి కొంచెం ఎక్కువగా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి, బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సినిమా సూపర్ స్టార్స్ అనేవాళ్ళు గ్లోబల్ లెవెల్లో ఇంకా కొంచెం పెనిట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, అందులో డౌట్ అయితే లేదు, ఇది కన్ఫర్మ్. ఇంకో మూడోది వచ్చేసరికి ఏదైతే బేసికల్గా వీళ్ళు ఫేస్ చేస్తుంది తమిళనాడు గవర్నమెంట్తో లోయెస్ట్ టికెట్ ప్రైజెస్ ఇన్ తమిళనాడులో తమిళ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు లోయెస్ట్ టికెట్ ప్రైజెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ 50-50 మోడల్ బేసిస్ మీద ఫాలో అవుతూ ఉంటారు. హీరో డైరెక్టర్ బేసిస్ మీద, హీరో ప్రొడ్యూసర్ బేసిస్ మీద ఆ 50-50 షేర్ మోడల్ ద్వారా బేసిస్ మీద వాళ్ళు రన్ అవుతూ ఉంటారు. సో దట్ ఏమవుతుందంటే వచ్చిన కలెక్షన్స్ అనేవి వీళ్ళిద్దరికీ 50-50 అయిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండట్లేదు. వాళ్ళ అకౌంట్స్ అనేవి బాగానే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. బట్ సినిమా అనేది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఆ కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమా మార్కెటింగ్ వైజ్గా, అదేవిధంగా హ్యూజ్ లెవెల్లో కలెక్ట్ చేయాలన్నా, హ్యూజ్ లెవెల్లో బ్రాండ్ ఇమేజ్ అవ్వాలన్నా, హ్యూజ్ లెవెల్లో తమిళ ఫిలిం ఇండస్ట్రీ ప్రజెన్స్ క్రియేట్ చేయాలన్నా, వాళ్ళ ఫోకస్ అనేది వీళ్ళ వైపు తిప్పుకోవాలన్నా డెఫినెట్గా వీళ్ళు పీక్ లెవెల్లో టికెట్ ప్రైజెస్ పెంచుకోవాలి. అట్ ది సేమ్ టైం ప్రమోషన్స్ కూడా జరుపుకోవాలి, మార్కెటింగ్ కూడా చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే హిందీ బెల్ట్లో కూడా వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ కూడా కుదిరితే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో కానీ, వాళ్ళ ఎగ్జిబిటర్స్తో కానీ, వాళ్ళ గవర్నమెంట్స్తో కానీ టికెట్ ప్రైజెస్ పెంచే విధంగా చేయించుకోవాలి. సో ఇది డెఫినెట్గా కన్ఫర్మ్. మన తెలుగులోనే వార్ 2 కానీ, కూలీకి కానీ టికెట్ ప్రైజెస్ అవి డబ్బుడ్ ఫిల్మ్స్ అందరికీ తెలుసు. అయినా సరే మనం ఇక్కడ టికెట్ ప్రైజెస్ పెంచితే వెళ్ళి టికెట్ కొనుక్కొని చూడలేదా, వాళ్ళకి అల్టిమేట్గా ఉపయోగపడలేదా? సో అదేవిధంగా ఈ స్ట్రాటజీ అనేది మిగతా ఇండస్ట్రీస్లో కూడా జరగాలి. సో దట్ తమిళ ఫిలిం ఇండస్ట్రీకి ఈజీగా 1000 crores వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇంకా 4వ పాయింట్ వచ్చేసరికి ప్రొడక్షన్ అండ్ కంటెంట్ ఫ్యాక్టర్స్. ఈ ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఈ మధ్యన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏవైతే కొంచెం రిచ్ ఫిలిమ్స్ అయితే వస్తున్నాయి, కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అయితే వస్తున్నాయి. కూలీ అనేది పక్కన పెడితే మిగతా సినిమాలు ఏవైతే లోకేష్ కనకరాజు గారు చేస్తున్నారో ఆ సినిమాలు అనేవి ఎల్సీయూ లింక్డ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా అయితే వస్తున్నాయి. చాలా అద్భుతంగా సినిమాలు అనేవి కలెక్షన్స్ అనేవి రాబడుతున్నాయి. బట్ 1000 crores అనేవి దాటట్లేదు. సో ఎక్కడో కొంత లోటు అయితే ఉంది, అది మాత్రం కన్ఫర్మ్. నెల్సన్ గారు కూడా జైలర్తో ఆల్మోస్ట్ 600 crores క్రాస్ చేసినా కానీ ఇప్పుడు జైలర్ 2తో ఆ 1000 crores మార్క్ దాడతారా లేదా, అందుకుంటారా లేదా అనేది క్వశ్చన్ మార్క్.
ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు, అలాగో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన రజనీకాంత్ గారు. సో ఆయన ఇండియాలోనే కాదు మిగతా దేశాల్లో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. సో ఆయన కూడా ఇంత బిగ్గెస్ట్ సూపర్ స్టార్ని పెట్టుకొని 1000 crores కొట్టకపోతే చాలా బాగోదు. డెఫినెట్గా ఈసారి కంటెంట్ పరంగా కానీ మార్కెటింగ్ పరంగా కానీ వీళ్ళు ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో అవి బయటికి మానేసి బయటికి వచ్చి వాళ్ళు ప్రమోట్ చేయగలిగితే, హిందీలో ఎస్పెషల్లీ చేయగలిగితే వాళ్ళకి గ్లోబల్ లెవెల్లో కలెక్షన్స్ వస్తాయి, ఇండియా లెవెల్లో కలెక్షన్స్ వస్తాయి, అది మాత్రం కన్ఫర్మ్. సో కంటెంట్ విషయం పరంగా అయితే వీళ్ళు ఏదైతే రూరల్ బేసిస్లో లేదనుకుంటే వాళ్ళ ఓన్ స్టోరీ వాళ్ళ ఓన్ కంటెంట్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళ తమిళనాడు బేసిస్ మీదే ఏవైతే సినిమాలు చేస్తున్నారో అలాంటివి కాకుండా వాళ్ళు కొంచెం యూనివర్సల్ ఎపీల్ ఉండే మూవీ కంటెంట్ అయితే స్టోరీ టెల్లింగ్ అయితే తీయాలి. సో దట్ తీయటం వల్ల ఏంటంటే ఉపయోగం, వాళ్ళ ఫిలిమ్స్ గ్లోబల్ లెవెల్లో అట్ ది సేమ్ టైం ఇండియా లెవెల్లో ఓవర్సీస్ పరంగా కూడా మంచి ఇంపాక్ట్ కానీ మంచి కలెక్షన్స్ కానీ మంచి బ్రాండ్ ఇమేజ్ కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. మిగతా ఇండస్ట్రీస్ కానీ మిగతా సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ కంటెంట్కి అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఉన్నా కానీ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. కేవలం వాళ్ళ యొక్క మూఢనమ్మకాలు, వాళ్ళ యొక్క మూర్ఖత్వం అని చెప్పుకోవచ్చు. అది నేను ఈ సినిమా అయితే ఇస్తాను, నేను ఈ స్టోరీ అయితే ఇస్తాను, ఈ స్టోరీ నేను చెప్తాను అంటే కుదరదు. దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ అనేవి బాగుండాలి, హాలీవుడ్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉండాలి, అదేవిధంగా యూనివర్సల్ ఎపీల్ ఉండాలి. స్టోరీ టెల్లింగ్ లైక్ బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, RRR ఇలాంటి వేరియస్ సెక్టర్స్లో ఉంటే డెఫినెట్గా వీళ్ళ సినిమాలు తెలుగులోనే కాదు, మలయాళంలోనే కాదు, కన్నడలోనే కాదు, హిందీలోనే కాదు, ఓవర్సీస్లోనే కాదు మిగతా లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా బాగా ఆడే అవకాశం అయితే ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే కంటెంట్ విషయంలో, స్టోరీ టెల్లింగ్ విషయంలో, సబ్జెక్ట్ విషయంలో కొంచెం అందరికీ నచ్చే విధంగా ఉండాలి. అందులో మన సూపర్ స్టార్స్ ఎవరైతే రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ వీళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగానే సినిమాలు చేయాలి, అందరూ చేయకూడదని చెప్పట్లేదు. బట్ వాళ్ళ ఇమేజ్ని గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చేయాలి. ఇంపాక్ట్ చేస్తేనే మన ఫిలిం ఇండస్ట్రీ ది పవర్ తెలుస్తుంది అవతల వాళ్ళకి, ఎస్పెషలీ హాలీవుడ్కి. సో అందుకు నేనైతే ఇవి చెప్పాలనుకుంటున్నాను. సో అంత మించి ఇంకేం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా మన ఫిలిం ఇండస్ట్రీ గ్లోబల్ లెవెల్లో వెళ్తే ఎంతో బెనిఫిట్ ఉంటుంది. ఇండియన్ సినిమా అనేది రేపు మనం అంతసేపు హాలీవుడ్ అంటాం, ఇక్కడ నుంచి ఇండియన్ సినిమా అనాలి. అదే నేను చెప్పాలనుకుంటుంది. మన సినిమాలకి పొటెన్షియల్ ఉంది, ఎస్పెషల్లీ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి పొటెన్షియల్ ఉన్న వాళ్ళు వాడుకోలేకపోతున్నారు. అదొక మెయిన్ డిసడ్వాంటేజ్. పాన్ ఇండియా మార్కెట్ని ఖచ్చితంగా వాళ్ళు పర్సూ చేసుకోవాలి, చేయకపోతే చాలా కష్టం. జైలర్ 2 కానీ తర్వాత వచ్చే ఫిలిమ్స్ కానీ ఈక్వల్ లెవెల్లో వాళ్ళు మార్కెటింగ్, ప్రమోషన్స్, అదేవిధంగా అందరితో కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ ఎక్కువ ఈవెంట్స్ చేసుకుంటూ, అదేవిధంగా అవసరమైతే ఇంకొంచెం సోషల్ మీడియాలో ఆ బూస్టింగ్ కానీ ఆ యొక్క ప్రమోషన్స్ కానీ ఆ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మెర్జ్ అయ్యి, వాళ్ళతో టైఅప్ అయ్యి, వాళ్ళతో కొలాబ్ అయ్యి ఎక్కువగా ప్రమోషన్స్ చేయిస్తే చాలా మట్టుకి రీచ్ అనేది వస్తుంది, అందులో డౌట్ అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఓవర్సీస్ కానీ అదేవిధంగా ఓటీటీ రైట్స్ కానీ ఇవి కొంచెం బాగా ఇంపాక్ట్ అనేది ఈ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు తీసే సినిమాలు ఓటీటీలో కానీ ఎక్కువగా డిమాండ్ అయితే ఉండట్లేదు. సో దాన్ని పెంచాలంటే వీళ్ళు ఖచ్చితంగా కంటెంట్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఎక్కువగానే ఉంది. సో దట్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ పీక్ లెవెల్లో అటు థియేట్రికల్ పరంగా కానీ నాన్ థియేట్రికల్ పరంగా కానీ వాళ్ళు ఇమేజ్ అనేది బిల్డ్ చేసుకుంటే డెఫినెట్లీ విచ్ ఈజ్ ఫెంటాస్టిక్. లాస్ట్లో చిన్న మాటలు అయితే చెప్పాలి. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి 1000 crores ఫిలిం అనేది డ్రీమ్లా ఉండిపోయింది పాపం. బట్ హెచ్ అనేది చేయలేకపోతున్నారు. బట్ ఈసారి జైలర్ 2 కానీ లియో 2 కానీ అండ్ LCU లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెఫినెట్గా ఫ్యూచర్లో 1000 crores బెంచ్ మార్క్ని అచీవ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్సన్ గారు కూడా ఆయన జైలర్ 2తో డెఫినెట్లీ కొట్టాలి, అందులో డౌట్ అయితే లేదు. సో లోకేష్ కనకరాజ్ గారు కూడా ఆయన లియో 2తో, ఖైదీ 2తో, ఇంకేమైతే విక్రమ్ 2తో ఈ సినిమాలతో ఆయన కూడా
సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నెల్సన్ గారు కానీ, లోకేష్ కనకరాజు గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా తమిళ ఇండస్ట్రీని రూల్ చేయబోతున్నారు ఫ్యూచర్లో, అది మాత్రం కన్ఫర్మ్. సో డెఫినెట్గా నేను ఏమైతే కోరుకుంటున్నానో అవన్నీ కూడా జరగాలి. ఎందుకంటే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అదేవిధంగా మలయాళం ఇండస్ట్రీలో మోహన్ లాల్ గారు అంటే చాలా ఇష్టం. మన తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. హిందీలో అయితే బిగ్ బాస్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా ఇష్టం. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ సినిమాలు ఆడాలి కదా. కన్నడలో అయితే శివన్న గారు, ఆయన ఫాదర్ రాజ్ కుమార్ గారు అంటే చాలా ఇష్టం. సో ఇండస్ట్రీస్లో ఇంతమంది లాంగ్వేజెస్ ఫేవరెట్ హీరోస్ ఉన్నప్పుడు డెఫినెట్గా వీళ్ళ సినిమాలు హిట్ అవ్వాలనే కోరుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా హిట్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు దయచేసి జైలర్ 2తో 1000 కోట్లు క్రాస్ చేసి మీరే ఆ బెంచ్ మార్క్ని తీసుకోవాలి, ఆ ట్రేడ్ మార్క్ని మీరే రైట్స్ తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్, ఆ ట్రేడ్ మార్క్ కానీ ఆ బెంచ్ మార్క్ కానీ మీరే సొంతం చేసుకోండి. సో నేను చాలా గర్వంగా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పుకుంటాను. సో ఇది ఓవరాల్గా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు 1000 crores క్రాస్ చేయలేకపోతుంది అనేది సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానుకుంటున్నాను. అందులో ఉండే కొన్ని డిసడ్వాంటేజెస్, వాళ్ళు చేయాలనుకునేవి ఏవైతే చెయ్యాలో అవి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, అవి కూడా చెప్పాను. సో వీళ్ళు ఫాలో అయితే చాలా మటుకు బాగుంటుంది. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎస్పెషల్లీ మూవీ లవర్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు చాలా ఫ్యాంటాస్టిక్గా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.